ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు DEI TV న్యూస్. సుమారు 400 క్రైస్తవ నేతలు మరియు 30 చర్చ్ గ్రూపులు కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో భారత క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న పెరుగుతున్న హింస మరియు వ్యవస్థాపిత సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. డిసెంబర్ 31 తేదీతో రాసిన లేఖలో ఈ నాయకులు మరియు గ్రూపులు కొన్ని డేటాను ప్రస్తావించారు. అందులో ఇండియా ఇవాంజలికల్ ఫెలోషిప్ EFI గత సంవత్సరం డిసెంబర్ మధ్య వరకు క్రైస్తవులపై దాడులుగా 720కి పైగా ఘటనలను నమోదు చేసిందని చెప్పారు. అలాగే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం UCF 2024 నవంబర్ చివరిదాకా 760 ఘటనలను నమోదు చేసిందని తెలిపారు. 2024 క్రిస్మస్ సీజన్ సమయంలో క్రైస్తవ సమావేశాలపై 14కి పైగా దాడులు జరిగినట్లు కూడా నివేదించారు. భారత క్రైస్తవులు మొత్తం జనాభాలో 2.3% ఉంటారని అంచనా. ఆ లేఖలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ముఖ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుండి వచ్చే ప్రసంగాలు, క్రైస్తవులపై హింసాత్మక చర్యలకు బలాన్ని చేకూర్చుతున్నాయని పేర్కొన్నారు. మంత్రగాళ్లు శాంతియుత క్రైస్తవ సమావేశాలను భంగం చేస్తూ కరోల్ పాడే గాయకులకు బెదిరింపులు ఇస్తున్నారని వివరించారు. సంతకదారులు రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రిని లఘు సమయంలో మైనార్టీలపై దాడులపై విచారణ చేపట్టాలని, ప్రభుత్వంతో మరియు మత సమూహాల మధ్య నియమిత సంభాషణను కొనసాగించాలని కోరారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ చర్యలను దాదాపు అన్ని రాజకీయ నాయకులు, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రాంతీయ రాష్ట్రాలలో ఖండించకుండా ఉండడం మాకు గాఢమైన విచారాన్ని కలిగిస్తోంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జరుగుతున్న జాతివాద హింసపై ఆ లేఖలో దృష్టి సారించారు. ఈ హింస కనీసం 250 ప్రాణాలను కోల్పోయేందుకు, వేల మంది ప్రజలను తమ ఇళ్ల నుండి తరలించేందుకు, మరియు 360కి పైగా చర్చిల విధ్వంసానికి కారణమైంది అని పేర్కొన్నారు. లేఖలో వ్యవస్థాపిత సమస్యల గురించి కూడా ప్రస్తావించారు. అందులో దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులం SC రిజర్వేషన్ హోదా నుండి తప్పించడం మరియు మార్మోగింపు వ్యతిరేక చట్టాలను దుర్వినియోగం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. పాద్రిలపై వేధింపులు, బెయిల్ లేకుండా అరెస్టులు, మరియు ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఆంక్షల చట్టాలను పునరుద్ధరించడం వంటి సమస్యలను కూడా లేఖలో ప్రస్తావించారు. అందరికీ చేర్పు అనేది కేవలం నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు, ఇది ఆర్థిక అవసరము అని ఆ లేఖలో పేర్కొంటూ, ప్రభుత్వం రాజ్యాంగ హామీలను నిలబెట్టుకోవాలని, అన్ని భారతీయ పౌరులకు సురక్షితమైన మరియు సమన్వయమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ఈ లేఖకు సంతకం చేసిన వారిలో వివిధ చర్చిల పీఠాధిపతులు మరియు సంస్థల ప్రముఖ క్రైస్తవ నాయకులు ఉన్నారు. వీరిలో థామస్ అబ్రహం, డేవిడ్ ఒనేసిము, జోబ్ లోహరా, రిచర్డ్ హోవెల్, మేరీ స్కారియా, సెడ్రిక్ ప్రకాష్ S. జై, జాన్ దయాల్, ప్రకాష్ లూయిస్ S. జై, జెల్హౌ కేయో E. H. ఖార్కోంగర్, అలెన్ బ్రూక్స్ K. లోసి మావో, అఖిలేష్ ఎడ్గర్, మైఖేల్ విలియమ్స్ A. C. మైఖేల్ మరియు విజయేష్ లాల్ ఉన్నారు. నివేదికల ప్రకారం క్రైస్తవులపై దాడుల వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి హిందూ జాతీయవాదుల ఆరోపణ. వారు క్రైస్తవులు పేద హిందువులను తమ మతంలోకి మార్చేందుకు డబ్బు మరియు బియ్యం బస్తాలను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను క్రైస్తవులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా, హిందూ మతంలోని అణచివేత కులవ్యవస్థ నుండి బయటపడేందుకు దళిత సముదాయం చారిత్రాత్మకంగా క్రైస్తవ మతంలోకి మారినట్లు కూడా గుర్తించబడింది.